కోడలొస్తోందని బాగానే అరేంజ్మెంట్స్ చేస్తోంది వేదవతి. అయినా దాన్నక్కడ నానితో నేను చూశాను కదా, మళ్ళీ ఏ ధైర్యంతో ఇక్కడికొస్తోంది? ఇక్కడ నన్ను చూసి ఏం చెప్పి మేనేజ్ చేద్దాం అనుకుంటోంది? ఓహో, నేను బయటే ఉన్నాననుకుని నేను ఇంటికొచ్చే లోపల వచ్చి వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసిందేమో. రాణి వచ్చి నన్ను చూసి ఏం చెప్తుందో చూద్దాం. అమ్మగారు, ఇది కొంచెం అక్కడ తగిలించండి, అందట్లేదు. అదేంటమ్మగారు, నాకు అందట్లేదు, మీరు కొంచెం పొడుగ్గా ఉన్నారని మిమ్మల్ని తగిలించమంటే నాకు తగిలించారేంటి? పని మనిషివి తిరిగి నాకే పని చెప్తావా? ఇంట్లో నీకు లోకువైపోయానా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? వేదవతి గారు ఉన్నారా? ఉంది. ఎందుకు? ఆమెతో మాట్లాడాలి, ఒకసారి పిలవండి మేడం. ఈ ఇంట్లో ఆవిడెంతో నేను అంతే. విషయం ఏంటో నాతో చెప్పండి. లేదు మేడం, ఇది పర్సనల్ విషయం, ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదు. వేదవతి గారిని పిలవండి మీరు. ఏంటి పిలిచేది? చెప్తే అర్థం కావడం లేదా? చెప్పాలనుకుంటే నాతో చెప్పండి, లేదంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రియంవద, ఏంటా గొడవ? వచ్చారా? రండి. ఇంట్లో వాళ్ళకే కాదు, బయట వాళ్ళకు కూడా ఎలా లోకువైపోయానో చూడండి. ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? ఇప్పుడు నిన్నెవరు తక్కువగా చూస్తున్నారు? వీళ్ళు. ఎవరండి మీరు? మేడం, మేము సాహితీ కల్చరల్ అసోసియేషన్ నుంచి వచ్చాం మేడం. ఈ సంవత్సరం దేనిబంధు అవార్డు మీ దంపతులకు వచ్చింది మేడం. ఈ విషయమే మీకు చెప్దామని వస్తే ఇంతలో ఈ గొడవ. మీరెవరో తెలియక మా వదిన అలా మాట్లాడింది. ఆవిడ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. లోపలికి రండి. పర్వాలేదు మేడం, ఆ అవార్డు వచ్చిందని చెప్పడానికి వచ్చాం. ఆ అవార్డు ప్రధానోత్సవం ఎప్పుడనేది తేదీ నిర్ణయించాక చెప్తాం. వెళ్ళొస్తామండి. మంచిదండి. ఏంటి వదినా, వచ్చేది ఎవరనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడమేనా? ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడారు వదినా? ఎందుకు వచ్చారో నాతో చెప్పమంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పమన్నారు. అంత పనికి మాలిన దానిలా కనిపిస్తున్నానా నేను వాళ్ళకి? ప్రియంవద, ఇది మాకు సంబంధించిన విషయం, నేరుగా మాకే చెప్పాలనుకున్నారు. అందులో తప్పే ఉంది? అవునులే, తప్పే ఉంది. ఇంట్లో వాళ్లే విలువివ్వట్లేదు, ఇక బయట వాళ్ళేం విలువిస్తారు? వదినా, ఇప్పుడు నీకేం తక్కువ చేశావని అలా మాట్లాడుతున్నావు? అయినా కాబోయే కోడలు రాబోతోంది. ఇప్పుడు ఈ రాద్ధాంతం ఏమీ వద్దు. అవునులే, కాబోయే కోడలు రాబోతోందన్న సంతోషంలో ఉన్నావు కదా. ఆడబడుచుకి జరిగిన అవమానం ఏం పట్టించుకుంటావులే. వదినా, ఆపుతావా? అమ్మాయి వచ్చినప్పుడు ఇలా గొడవ పడ్డం చూస్తే అస్సలు బాగోదు. నాకు బాగుంటుంది. మామూలుగా అయితే వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కాబట్టి నేను కొంచెం తగ్గుండాల్సి వచ్చేది. అదే ఇలా గొడవ పడుతూ నా కంట పడితే గిల్టీ ఫీలింగ్తో వాళ్లే నా దగ్గర తగ్గుంటారు. సరైన టైంకే వచ్చాను. ఇప్పుడు వాళ్ళు నన్ను చూడాలి,
సరిగ్గా వాళ్ళు చూసినప్పుడు నేను వెనక్కి తిరగాలి. ఓకే ఓకే బాయ్. ఇక్కడే ఉండిపోయారేంటి మేడం? పదండి. అర్జెంట్ కాల్ అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. సరే మేడం. సర్లేండి, అబ్బాయి అమ్మాయి వచ్చే టైం అయింది. ఇలా బయట గొడవ పడడం చూస్తే అసహ్యంగా ఉంటుంది. పదండి లోపలికి. అమ్మా వచ్చేసారా? అమ్మాయి ఎదురా? ఫోన్ మాట్లాడుతుందమ్మా. హలో. మధ్యలో బట్టలు మార్చుకుని వచ్చిందనమాట. ఇది మామూలు ఆడది కాదు. అయినా బట్టలు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతుందా? రాణి ఎదురు పడ్డాక అప్పుడేం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు వెళ్తే వర్కౌట్ అవుతుంది. అదేంట్రా అమ్మాయి వెళ్ళిపోతుంది? ఇక్కడ జరిగిన గొడవ గాని చూసిందా? గొడవ? ఏం గొడవమ్మా? ఎప్పుడు ఉండే గొడవే లేరా? అమ్మా ఆగమ్మా. ఆల్రెడీ నన్ను చూసినట్టుంది. భయపడి పారిపోతోంది. అమ్మా అదేంటమ్మా వెళ్ళిపోతున్నావు? అంటే మీరేదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నారు కదా, ఈ టైంలో రావడం బాగోదు. మళ్ళీ మీ అందరి మూడ్ బాగున్నప్పుడు వస్తాను. ఏదో చిన్న గొడవలే అమ్మా, దాన్నేం పట్టించుకోవద్దు. అయినా నువ్వు వస్తావని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నావు. వెళ్ళిపోతానంటావేంటి? రామ్మా లోపలికి వెళదాం. రా. అదేంటమ్మా 2 రోజుల నుంచి మళ్ళీ రావడం మానేశావు? మా ఆయనకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో చేర్పించాం, అందుకే రాలేకపోయాను. అయ్యో అలాగా. ఇప్పుడెలా ఉందమ్మా? బాగానే ఉన్నారు, ఇంటికి తీసుకొచ్చేసాం. ఈ సంగతి మాకెవరికీ తెలియదు కదమ్మా. మరి నువ్వు రావేమో అనుకుని నీ బదులు వేరే అమ్మాయిని పెట్టేసుకున్నాను. పర్వాలేదండి, ఈ విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాను. ఆగమ్మా, ఎంతమందిని పెట్టుకుంటే ఏంటి? నీలా పనితనం తెలిసిన వాళ్ళు ఉండద్దు? నీ భర్త కోలుకున్నాక నీకెప్పుడు పనిలోకి రావడం కుదిరితే అప్పుడు రా. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా ఆయన బాగానే ఉన్నారు, రేపటి నుంచి వచ్చేస్తాను. అలాగేనమ్మా, వస్తానండి. మంచిది, వెళ్ళరా. అబ్బా నవ్వించాలా? ఆపండి నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతావురా? ఇంట్లో చిన్న పని చెప్తే చిరాకు పడిపోయేవాడివి. మార్కెట్కి వెళ్లి సామాన్లు కొనడం, కాఫీలు టీలు తీసుకురావడం. ఏమండి, ఇంకా లైవ్ షోలోనే ఐ లవ్ యూ చెప్పాడు కదండి. ఓ అవును కదా, అది మిస్ అయిపోయాం. లైవ్ లోనే చూసుండాల్సింది. చూడమ్మా, ఏదేమైనా
నీకోసం మా వాడు చాలా పాటలు పడ్డాడమ్మా. పర్వాలేదండి, ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలంటే ఎన్ని పాటలు పడినా తప్పులేదు. ఇంత పద్ధతి సాంప్రదాయాలు తెలిసి ఇంత అణకువగా ఉండే అమ్మాయి కోడలిగా రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి. ఆ కుట్టు మిషన్ చూసి నేను అనుకుని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నట్టుంది ఇవిడ. నా యాటిట్యూడ్ పక్కన పెట్టి ఇవన్నీ ఫాలో అవడం అంటే కష్టమే. అసలు ఈ శ్రావణి దేనికి కాంప్రమైజ్ అవ్వదు. కానీ ఇంత గొప్పింటికి కోడల్ని కావాలన్నా, నా కల నెరవేరాలన్నా ఈ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఏదైనా పెళ్ళయింతవరకే కదా, అప్పటి వరకు తప్పదు. ఎలాగోలా మేనేజ్ చేద్దాం. చాలా సంబంధాలు వచ్చాయమ్మా. అన్నీ కోటీశ్వరులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల సంబంధాలే. మా దగ్గర డబ్బులున్నాయి, వాళ్ల దగ్గర డబ్బులున్నాయి. డబ్బు డబ్బు కలిస్తే ఇంకా ఎక్కువ డబ్బు అవుతుందని వచ్చిన వాళ్లే. పది కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు, రాష్ట్రంలోనే గొప్ప ధనవంతులు అన్న పేరు. ఇన్నుండగా ఇంకా కోడలు డబ్బు తేవాలన్న ఆశ మాకెందుకమ్మా? అయినా కోడలంటే డబ్బులు తెచ్చేదో, వారసుల్ని మాత్రమే ఇచ్చేదో కాదమ్మా. వారసత్వంగా వస్తున్న కుటుంబ విలువల్ని ముందు తరాలకు తీసుకువెళ్లగలిగేది. నిన్ను చూసిన మొదటిసారే నీ మీద నాకు నమ్మకం కలిగిందమ్మా. నువ్వే నా కోడలివి కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కానీ ఇంతలోనే మీరిద్దరూ ఇష్టపడుతున్నారని తెలిసింది. ఇంకా సంతోషం. సంతోషిస్తారే, ఈ సంతోషం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను. బయట నన్ను చూసి ఏమీ ఎరగనట్టు నంగనాచిలో పట్టించుకోకుండా వస్తావా? ఇప్పుడు ఎదురు పడితే నన్ను చూడగానే దాని మొహం మారిపోతుంది, సంతోషం ఆవిరైపోతుంది. అయినా ఇంట్లో నేనొకదాన్నున్నాను, నన్ను పిలిచి పరిచయం చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎంతైనా సవతి తల్లి కూతుది కదా, నన్నెందుకు పరిచయం చేస్తారు? నాకెందుకు విలువిస్తారు? చూస్తున్నావు కదమ్మా, నాన్న ఆస్తిని నా పేరును రాయకపోవడం వల్ల ఇంట్లో నా పరిస్థితిది. ఈ పరిస్థితి మొత్తం తొలకిందులు చేస్తానమ్మా. ఆస్తంతా నా పేరున వచ్చేలా చేసుకుంటాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తాను. నానా విక్రమ్, అమ్మాయిని తీసుకెళ్లి ఇల్లంతా చూపించరా. వెళ్ళు. పదండి మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. పది కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు, రాష్ట్రంలోనే గొప్ప ధనవంతులు అన్న పేరు. నువ్వే నా కోడలివి కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మహారాణి శ్రావణీదేవి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటికీ నేనే మహారాణిని, నువ్వే నా చెలికత్తవి. ఈ పెళ్ళ
ఒకవేళ అయిపోతే ఈ ఆస్తంతా నాదవుతుంది. అప్పుడు నేను కలలు కన్న రాణిని మించిన మహారాణినవుతాను. అబ్బబ్బబ్బా, ఏం కూర్చున్నారు మేడం? అది ఏదో అలవాటుగా అదిరిపోయింది మేడం. వచ్చినప్పటి నుంచి ఏదో ఇబ్బందిగా కూర్చున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ టీవీ దర్జాగా కూర్చుంటే సాక్షాత్తు మహారాణి కూర్చున్నట్టుంది మేడం. చాలే, అంకుల్ ఇంటిని చూపించమన్నారు కదా, ముందు ఇల్లు చూపించు. రండి. ఇల్లు చూపిస్తావా? చూపించరా, నీ వెనుకాలే వస్తానా. అసలు ఏవీ తెలియనట్టు, ఏవీ జరగనట్టు ఏం మేనేజ్ చేస్తున్నావే. ఇక నీ నాటకాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇదేంటి నాని రూమ్ వైపుకి తీసుకెళ్తున్నాడు? అంటే దాని మొగుడు రూమ్ దానికే చూపిస్తున్నాడా? వెర్రి బాగులాడు. ఇది కూడా చూసినా ఏమీ ఎరగనట్టే ఉంటుందిలే, నాటకాలాడుతోంది కదా. ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? బంగారం సంతోషంగా ఇంటికొస్తుంది. ఇప్పుడు నాని గురించి చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అసలు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ప్రస్తుతానికి చెప్పకపోవడమే మంచిది. అక్కడ నాని ఫోటో చూసి తెలియదని, ఇప్పుడిక్కడ నాని గదిలో ఫోటోలు చూస్తే బంగారానికి లేనిపోని అనుమానాలు వస్తాయి. ప్రస్తుతానికి నాని గదిని చూపించకపోవడమే మంచిది. ఏంటి ఆగిపోయావు? ఏం లేదు మేడం, ఈ రూమ్ చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, డస్ట్ ఉంటుంది. ఆ రూమ్ చూద్దాం, అటు చూద్దాం పదండి. నాని ఫోటోలు చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామనుకుంటే చూపించుకుంటూ తీసుకెళ్లిపోయాడేంటి? హలో హలో అత్తయ్య, నేను నాని. నువ్వా? ఊరికే ఫోన్ చేశాను అత్త. ఫోన్ ఇచ్చావు కదా, ఎలా ఉన్నావా ఏంటని ఫోన్ చేశా. అయితే మామూలు ఫోన్ ఎందుకు నాని? వీడియో కాల్ చేస్తానుండు, చూస్తూ మాట్లాడుకుందాం. సరే అత్త. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక్కదానికే షాక్ ఇద్దామనుకున్నా, ఇప్పుడు ఒకేసారి ఇక్కడ దీనికి అక్కడ వాడికి షాక్ ఇవ్వాలి. అక్కడుండాల్సిన వాడి పెళ్ళాం ఇక్కడ వాడి అన్నతో ఉండడం చూసి ఆవేశంగా వచ్చి అన్నని చంపేసి జైలుకి పోతాడు. ఆ దెబ్బకి అన్నా వదిన్లు గుండెపోటుతో చస్తారు. అప్పుడు ఈ ఆస్తంతా ఈజీగా నాదైపోతుంది.